ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. సో దాన్ని ఎవరు కూడా తప్పడాల్సిన పని ఎటువంటి పని లేదని మాత్రం చెప్పదలుచుకో. ఒకటండి, ఇప్పుడు మొన్న మీకు గుర్తుంటే కనుక వరుసగా నేను 3 ఇన్సిడెంట్స్ నేను మెన్షన్ చేస్తాను. ఒకటి గుంటూరు మిర్చాడు, అక్కడ మీ విధ్వంసం. నిండు అనంతపురం రామ్తాడు మీ విధ్వంసం. ప్రకాశం జిల్లా పొదిలి మీ విధ్వంసం. ఇలా ఆర్గనైజర్గా ఒక 15-20 వేల మందిని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్లకి ఒకే టీముల్ని ఈ 15,000-20 మందిని తిప్పేసుకుంటున్నారట. వాళ్ళకి అనుమానం. ఆల్రెడీ డీజీపీని పిలిపించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఇదేదో దీని మీద నిఘా పెట్టండి అని. సార్ నేను ఒకటి చెప్తా, ఆడలేనమ్మా మధ్యలో ఓడిలాగా 164 మంది, 2 పత్రికలు, ఓ 10 ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లు, పైన అధికారం మీరే, కింద అధికారం మీరే, కింద నుంచి మొత్తం మీరు ఏది చెబితే అది నడిచిద్ది పైదాకా. ఎందుకంటే ప్రపంచాన్ని డిసైడ్ చేస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారు. కాదండి, అట్లాంటి వాళ్ళు నిజంగా మా కుట్ర ఉంటే మీరెందుకు ప్రభుత్వంలో రాజీనామా చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకోండి. సిగ్గుండాలి మాట్లాడటానికి ఎవరికైనా. ఎందుకంటే రాప్తాడులో ఏం జరిగిందని మీరు పోలీసులు భద్రత కల్పించకపోవడం వల్ల అభిమానులు వస్తారు. దానికి బాధ్యత మీరు తీసుకోవాలా వద్దా? ఏదైతే వచ్చిన అభిమానులు హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుర్తారా అండి? హెలికాప్టర్ మీద పిడిగుద్దులు కాదు సార్, ఎవరైనా తోపులాట జరిగింది. హెలిప్యాడ్ దగ్గర రావచ్చు చెప్పాడు. కాదు వాసుదేవన్ గారు, హెలిప్యాడ్ దగ్గర రాకుండా చూడాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఇప్పుడు మేము కలవాలన్నా హెలిప్యాడ్ దగ్గర పేరు పెడితేనే వెళ్ళాలండి లోపలికి. అది ఎక్కడైనా ఏ నాయకుడు వస్తున్నా కూడా ఆ పార్టీ వాళ్ళే వెళ్ళాలంటే బందోబస్తు లేదు. లేనప్పుడు ఏంటి, ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? పోలీసులు ఉండి మొత్తం చుట్టూతంతా బారికేడ్లు పెట్టి లిస్టులో పేరు ఉందా లేదా, ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ డిఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని సార్ పలానా ఎక్స్ఎమ్మెల్యే వస్తా అన్నాడు లోపలికి, మీతో ఒకసారి మాట్లాడుతున్నాడు తీసుకోమంటారని అలా తీసుకోవాలి. దానికి లిమిటెడ్ ఉంటుంది, 80 మంది 100 మంది లోపు ఉంటుంది హెలిప్యాడ్ దగ్గరికి. మీరు పోలీస్ బందోబస్తు లేకపోతే ఏం చేస్తారు? వచ్చిన వేలాది మంది ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని వెళ్ళిపోతారు కదా. సో అది ఎవరు తప్పిదం? మీ తప్పిదం. 2 నిన్న కూడా మీ తప్పిదమే కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి, ఓ మాజీ ముఖ్యమంత్రి, పోలీస్ పర్మిషన్తోనే అక్కడికి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఓ 40 మంది తెలుగుదేశం వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ చేత ఉసిగొల్పించేటటువంటి కార్యక్రమం మీరు చేయడం వల్ల అదే పోలీసులు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఉసిగొల్పారంటారండి. వాళ్ళు ఏమంటే మీ విధానాలు నచ్చక వాళ్ళు ఎక్కడో పని చేద్దాం సార్. నేను ఇంకొక 5 ఒక 6 పథకాలకు సంబంధించి ప్లకార్డులు పట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి పర్యటన, లోకేష్ గారి పర్యటన వస్తుంటే శాంతియుతంగానే మమ్మల్ని అన్ని చెక్ చేసుకోవచ్చు, శాంతియుతంగానే ప్లకార్డు పట్టుకుంటాం. అయ్యా మొదటి ఏడాది నువ్వు ఎగ్గొట్టిన తల్లికి వందనం డబ్బులు కూడా కనీసం ఆ 2,000 పట్టుకోనైనా 13,000కు మళ్ళీ ఒకసారి వేస్తావా లేదా? అయ్యా ఫ్రీ బస్సు ఫస్ట్ ఏడాది పోయింది, రెండో ఏడాది ఇంకా రాలేదని ప్లకార్డులు పట్టుకుంటాం. ఇవన్నీ సంవత్సరం నుంచి వస్తానే అంటే రానిండి, అది మరి పాతది. మరి ఇవన్నీ పట్టుకొని మేము కూడా శాంతియుతంగా ఇస్తాం. పర్మిషన్ ఇస్తారా మీరు చెప్పండి? ముఖ్యమంత్రి గారి పర్యటనకు మేము అడుగుతాం, ఇదే 99 టీవీ వేదికగా అడుగుతున్నాం. మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? మరి మేము అడుగుతాం. నిరుద్యోగ భృతి 12 నెలలు 12 36,000 వేయలేదు, ఈ ఏడాది కూడా ఇవ్వనంటున్నారు. సో మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారని మేము కూడా శాంతియుతంగా ప్లకార్డుతో అడుగుతాం. మరి మాకు పర్మిషన్ ఇస్తారా? మరి వాళ్ళ కొరువులు మా కొరువులు ఉండకూడదుగా. శాంతియుతంగానే అన్నారు కదా, మేము కూడా శాంతియుతంగానే అడుగుతాం. సో మరి ఎందుకు ఎవరు అప్లై చేసుకోండి? మీరు ఎందుకు అప్లై చేసుకొని అడిగి చూడండి. ఎవరైనా కూడా ఒక పర్యటన ఉన్నప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారంటే హౌస్ అరెస్ట్ కానీ లేదంటే పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఆ పర్యటన అయిపోయినా కానీ వదలాలి. ఇది రూల్స్ నడిచేది. కానీ మీరు అక్కడ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వేలాది మంది జనాలు ఉంటే మీరు 10 మందో 20 మందో 40 మందో అక్కడ నిలబెట్టి అక్కడక్కడ ఏదో మీరే అల్లర్లు సృష్టిస్తే ఏమైంది? పోలీసులే ఈరోజు దెబ్బలు తినాల్సి వచ్చింది. సో పోలీసులు మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి తలొగ్గితే మీకు దెబ్బలు పడతాయి అనేది ఇప్పటికైనా అక్కడున్న పోలీసులు కొంచెం అన్న బుద్ధి తెచ్చుకొని ఇంకోసారి అలాంటివి జరగకుండా చూస్తే మీ పోలీసు వాళ్ళకు కూడా దెబ్బలు తగలకుండా. ఫైనల్గా ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి.